నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక ఏమంటుందంటే 42% కోటా లేకుంటే ఎన్నికలకు బ్రేక్. జీవో నెంబర్ 9 పై మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ. ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు. పాత విధానంలో ఎన్నికలకు అడ్డంకులేవీ లేవు. బీసీలకు 42% రిజర్వేషన్ నిలిపివేస్తున్నాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వడం లేదు. ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవట్లేదు. 50% పరిమితిని పరిగణలోకి తీసుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్ పెంపునకు ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరి. బీసీ కోటాపై ఇచ్చిన స్టే ఆదేశాలు హైకోర్టు వెల్లడి. జీవో నెంబర్ 9, 41, 42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఏం చెప్తుందంటే 42% ఏదైతే బీసీ రిజర్వేషన్ పేరుతో జీవో నెంబర్ 9 తీసుకొచ్చారో దానిపైన మాత్రమే స్టే విధిస్తున్నాం. ఎన్నికల పైన మీ స్టే ఇవ్వము, మాకు సంబంధం లేదు. ఓపెన్ కేటగిరీలో బిలో 50%, 49, 48 లేదంటే 50. సో బిలో 50% రిజర్వేషన్ కింద మీరు ఏదైనా చేసుకోరు, మేము ఆపట్లేదు. ఆ విషయంలో మీరు ఎన్నికలకు పోతారా, సస్తారా, పీక్తారా మాకు సంబంధం లేదు. మా లైన్ క్లియర్. మేము రిజర్వేషన్లకు మాత్రమే స్టే ఇస్తున్నాము, ఎన్నికలకు మీరు స్టే ఇస్తలేము, దమ్ముంటే పెట్టుకోవచ్చు అంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేపు ఒకవేళ బీసీ రిజర్వేషన్లు దక్కడం సాధ్యం కాదని చెప్పి, లేదు ఇంకా ఆ కోర్టు ఈ కోర్టు ఏ కోర్టు కాదు, మేము బలమైన వాళ్ళు ఇచ్చిన స్టే వచ్చింది, అందువల్ల మరి బీసీలను రాజకీయంగా మా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇస్తాం, 42% టికెట్లు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మేము 69% రిజర్వేషన్తో పోతాం, మిగతా రిజర్వేషన్లు మేము మంచిగా తిన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయే దమ్మున్నదా, పోగలుగుతుందా, ఆలోచన చేస్తారా రేవంత్ రెడ్డి? ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే జనాలు అడుగుతున్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో ధైర్యం ఉంటే ఎలాగో మీరు ఎప్పటికైనా మోసం చేసేదే, అదేదో ఈ రోజే చేస్తారా? చవ్వాలలేదు, రేపు మాపో చెప్తారు. 100% రేవంత్ రెడ్డి నా అంచనా ప్రకారం చెప్తున్నా, ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు పోతే జనం తిడతారు. అది స్టే వచ్చింది కదా, ఆ స్టే మళ్ళా 4 వారాల తర్వాత విచారణ చేస్తారు కదా, అప్పటిదాకా వెయిట్ చేద్దాం, మనం ఇప్పుడు ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదని చెప్తాడు. రేపో మాపో వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనందరికి బదే చెప్తాం. లేదు మేము ఢిల్లీలో పోరాటం చేస్తాం, గల్లీలో పోరాటం చేస్తాం, మేము రిజర్వేషన్తోనే వస్తాం, ఇంకా సర్పంచ్లు వద్దు, ఎంపీటీసీలు వద్దు, జెడ్పీసీలు వద్దు, ఈ ఊర్లు కుడిసిపోవాలి, ఇప్పటికే సగం అయింది, ఇంకా మొత్తం కావాలి. అప్పటిదాకా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈ డ్రామా ఏం ముందర పడదు. ఇంకా బీసీలకు ద్రోహం రేవంతుదే దోషం. వైఫల్యాల నుంచి డైవర్షన్కే స్థానిక ప్లాన్. మొండి పట్టుకు పోయి జీవో నెంబర్ 9 విడుదల. వద్దని వారించిన సీనియర్ ఐఏఎస్లట, కోర్టులో నిలవన్న న్యాయ నిపుణులట, ఇబ్బందులు తప్పవన్న ఎస్ఈసి వర్గాలట, అయినా ముందుకు వెళ్లాలంటూ హుకుం జారీ చేసింది. ప్లాన్ బెరిసిపోవడంతో కాంగ్రెస్ లో ఆందోళన కాదు, గప్చుప్ తిని గప్చుప్ అనుకుంటారు. గప్చుప్ తింటారు, గప్చుప్ అనుకుంటారు. ఎందుకంటే ఇక వాళ్ళకి నమ్మకం లేదు ఈ రాష్ట్రం ఎన్నికలు వస్తాయని కానీ ప్రజలు ఓటేస్తారని కానీ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. అందువల్ల మూసుకొని పండుకుంటారు. ఇక 14న తెలంగాణ బంధు కోటా జోకాపై బీసీ సంఘాల పిలుపు. కాంగ్రెస్ సర్కారు వంచనపై బగ్గుమన్న బీసీలు. అది రాసి రాలా, కాంగ్రెస్ వంచనపై బగ్గుమన్న బీసీలు అనేది రాసిండ. నమస్తే తెలంగాణ కాకుండా ఎందుకు రాయలే? ఆస్థానం రాలే. కాంగ్రెస్ సర్కారు వంచనపై బగ్గుమన్న బీసీలు. పలు చోట్ల నిరసనలు, సీఎం దిష్టిబొమ్మల దహనం, మాట తప్పితే కాంగ్రెస్ సంగతి తెలుస్తామని హెచ్చరిక. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ అన్నారు. ఆ రాసిండు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసని రాయరు. వాళ్ళు ఎట్లుంటదంటే ఈ తెలంగాణలో జనం పిచ్చోళ్ళు అనుకుంటారు రేవంత్ రెడ్డి. వాళ్ళు అంతేరా, వాళ్ళు ఏం చేస్తారా, మోసం చేద్దాం, మనం మోసం అంటారా, వాళ్ళు మోసపోతారు, మనం మోసం చేద్దాం, నిజాలు చెప్పొద్దు, నిజాలు చెప్పే ధైర్యం మనకెక్కదురా అని రేవంత్ రెడ్డి ఆలోచన అంట. ఇక చెల్లని జీవోతో కాంగ్రెస్ దగ, బీసీలకు వాటా దక్కకుండా జాతీయ పార్టీల కుట్ర, పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఏకం కావాలి. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ పిలుపునిచ్చిండు. రేవంత్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని ఆర్ కృష్ణ అంటుండు. బీసీలను తప్పుదోవ పట్టించే కుట్రని శ్రీనివాస్ గౌడ్ అంటుండు.
సుప్రీంలో పిటిషన్ల కేవియట్ బీసీ కోటా కేసులో తమ వాదనలు వినాలని వినతి, హైకోర్టు స్టేపై అప్పీల్కు రాష్ట్ర ప్రభుత్వం సమాహితం, కేసులో న్యాయపరమైన అంశాలపై సంప్రదింపులు. ఇంకా న్యాయం ఇంకా న్యాయం ఇంకా న్యాయం ఎప్పుడు మరి? ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఎప్పుడు ఏ సంవత్సరం? న్యాయ నిపుణులు అంట న్యాయ నిపుణులు. అది ముందర పడదయా? ఇక మీరు ముందర పడతాను ముడితే మీ ఇష్టం, నేను చెప్తాను కదా 100% ముందర పడది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందట. రాయదుర్గం భూముల వేరే నిదర్శనం అట. నగరాభివృద్ధికి ఏటా 10,000 కోట్ల ఖర్చు అవుతట. నరేడ్కో 15వ సమావేశంలో బట్టి ఇది విషయం. స్టాళ్లు ఖాళీగా ఉన్నాయి, రియాలిటీ కంగాలి అయింది. నరేడ్కో ఆధ్వర్యంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఎక్స్పో సందర్శకులు లేక వెలవెలబోయింది. ఎక్స్పోను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకుపోతుందని చెప్పగా అందుకు భిన్నమైన దృశ్యం సదస్సులో కనిపించింది. కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి ఏర్పాటు చేసిన స్టాళ్లు ఖాళీగానే దర్శనమిచ్చినాయి. ఇంకో ఇది వాళ్ళ పరిస్థితి. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఈయన చెప్తాడు. ఆ కంపెనీలకు సంబంధించిన స్టాళ్ల దగ్గరనే ఏడు కొనుతోలేడు, కొనేటోడు లేడా? మరి ఏడలో ఇచ్చింది. ఇంకో మీరు డంబాచారం దగ్గర ఉన్నది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతూ లేడు అలా రాష్ట్రంలో. ఎట్లా ఏమని పెడతారు? ఎట్లా పెడతారు? మీరు వేసే దరిద్రమైన పనులకు రూపాయి డెవలప్మెంట్ లేదు. రాష్ట్రం మొత్తం ఆగమైంది. భూములు తెగనమ్ముకొని బతారు. 177 కోట్ల వేదంటే నీ అదే 50 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నాడు. 50 ఇస్తాడు, మరి 60 ఇస్తాడు, 70 ఇస్తాడు. రేపు అవసరం అయితే మన ప్రజలకు వెళ్ళాలి కదా, మరి మన బిజినెస్ కదా. సో రాష్ట్రంలో ప్రజలందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి బస్సులో రియల్ ఎస్టేట్ లో జాగ్రత్త. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ షాక్ అట. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో 20,000 కొలువులట. 100% ఈ బస్సును ప్రవేశపెట్టే యోచనలో ఆర్టీసీ. అదే జరిగితే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులపై వేటు పడతాట. జిల్లాలకు వెళ్లిపోవాల్సిన ఉద్యోగులపై అప్రకటిత ఒత్తిడట. లేదంటే వాలంటీర్ రిటైర్మెంట్ కు సిద్ధమవ్వాలని బెదిరింపులట. కాంగ్రెస్ పనిలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న కార్మికులు ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ కింద ఆర్టీసీకి ఇవ్వాలని యూనియన్లు చెప్తున్నాయి. అట్టిస్తారా? అట్టిగారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల కోసమే వచ్చింది ప్రభుత్వం. గతంలో చెప్పింది కదా, మా ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికుల కష్టాలన్నీ తీరుస్తాం. అందుకే తీరుస్తాను. ఉన్న ఉద్యోగం పోయి ఇంట్లో అనుకోరు, ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చుకోండా అంత ప్రైవేట్ అప్పచెప్తాడు, వాడే నడుపుతాడు, వాడే వేస్తాడు. మనం అప్పుడు సంకన ఆగిపోతాం. అప్పుడు కానీ సంకన ఆగిపోం. బుద్ధి లేదా కొంచెం అన్నా ఆలోచన పరిశాను.